రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారము దశల వారీగా తోపుడు బండ్లను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ నెల్లూరు మున్సిపల్ చైర్పర్సన్ టి అనురాధ, టీడీపీ నాయకులు ముచ్చి భువనేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్కి అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను. నెల్లూరులో ఆ రోజులు తీసుకుంటే దాదాపు 95,000 హౌసెస్ ఉన్నాయి. సుమారుగా దాదాపు 85,000 హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్. తిరిగితే అక్కడ తిరిగేటప్పుడు కొంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క బాధలు అవన్నీ చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కొందరైతే వాడుక బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటారు. అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు 1,500 కడుతున్నారు కొందరు, 1,200 కడుతున్నారు కొందరు, 900 కడుతున్నారు కొందరు, అలా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగారు, సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు డబ్బులు మిగులుతాయి, మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది. కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు. అంటే అంత దారుణం. ఎలక్షన్ నోటిఫికేషన్ చేయకూడదు, అది నేను కూడా ఒప్పుకుంటాను. నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు, ఎలక్షన్ లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది. అందువల్ల ఆ టైంలో ఇప్పుడు ఆగిపోయినాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు 476 మందికి ఈరోజు ఇచ్చాను. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు. మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక 6 డివిజన్లు ఇచ్చా తిరగమని, ప్రజల యొక్క స్థితిగతిని అర్థం చేసుకోమని. వాళ్ళు తిరిగారు. వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి. ఆ రిక్వెస్ట్లన్నింటినీ బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి 75 తోపుడు బండ్లు ఇచ్చా. తోపుడు బండ్లు కావచ్చు, వాటిల్లో కూడా ఐరన్ చేసుకునేవి, కూరగాయలు కొందరు, పూలని ఆ విధంగా చేసుకునే దానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ P4 ప్రోగ్రాంలో ఇది ఒక భాగం. ఏదైతే పేదలకి కొంత సపోర్ట్ ఇవ్వండి, పేదలు నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు బాటంలో 20% ఉన్నారు, ఎవరైతే టాప్ 10% బాటంలో 20%కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధిని చెప్పి దాంట్లో P4 ప్రోగ్రాంలోనే భాగంలో ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు 120 షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం. దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది. దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ 120 మందికి ఒక్కొక్కరికి 1 lakh వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి 1 lakh ఇవ్వడానికి నిర్ణయించారు. 120 లక్షలు ఆ 120 మందికి ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా P4 ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో P4 ప్రోగ్రాంలో చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పారో నారాయణ సార్ గారు, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పరంగా కావచ్చు, తర్వాత నా కుటుంబ సంపాదనలో సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పిన మాట ఏదైతే ఉందో దాని మీద ఈ రోజుకి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు 76 బండ్లు ఇచ్చారు. ఈ రోజుతో కలిపి మొత్తం ఇప్పటికీ 476 బళ్ళు. 476 బళ్ళు. సహజంగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వస్తారు, కార్యక్రమం చేస్తారు, మమ అనిపించుకొని పోతూ ఉంటారు. అలా కాకుండా ఏ కార్యక్రమం చేపట్టినా అది సొంత నిధులతో చేపట్టే కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం కావచ్చు, ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా చేసే అలవాటు
నారాయణ సార్ గారికి ఉంది. మరి నిజంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఓటర్లు ప్రజలందరికీ ఇటువంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం నారాయణ సార్ మీద ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో, ఒక తోపుడు బండ్లే కాదు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నాను మీకు, ధైర్యంగా మాకు ఒక నాయకుడు ఉన్నాడని చెప్పుకునే విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నగర ప్రజలు తమ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికి నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 75 మందికి ఈరోజు పుష్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 476 పుష్ కార్డ్స్ కానీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఎవరంటే ఆ రోడ్ల పక్కన నేలపైన వేసుకొని వెజిటేబుల్స్ అమ్ముకునేవాళ్ళు, చిన్న చిన్న టిఫిన్లు అంగడి పెట్టుకునేవాళ్ళు, అక్కడ ట్రాఫిక్ అడ్డమైతే పోలీసులు వచ్చి పక్కన తీయమని చెప్తారు, ఆ రోజు వ్యాపారం పోతుంది. ఎవరైనా రాజకీయ నాయకుడు ఆ రోడ్లో వస్తూ ఉన్నప్పుడు అడ్డం ఉంటుంది కాబట్టి తీసేయమంటారు, అది సహజం. అది అటువంటి అన్నీ గమనించి వీళ్ళకి ఒక మొబైల్ ఉంటే బాగుంటుంది, ఆ పుష్ కార్డ్స్ పైన పెట్టుకొని జాగ్రత్తగా అమ్ముకోవచ్చు. ఏమైనా అవసరమైతే పక్కన కానీ ఈ స్థలంలో వ్యాపారం లేకపోతే పక్క గొంతులో అమ్ముకోవచ్చు, లేదా కాలనీస్లో తిరిగి అమ్ముకోవచ్చు. ఒక్క దగ్గరే స్టాటిక్గా అంగడి పెట్టుకొని ఒకే చెట్టు కిందో ఎక్కడో కూర్చోకుండా వాళ్ళకు వచ్చే ఆదాయం కానీ పెరుగుతుంది. అలాగా ఈరోజు వాళ్ళందరూ కొంతమందికి ఆల్రెడీ బాడుక్కి బండ్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దాదాపు 1500 రూపాయల దాకా బాడుగులు కట్టేవాళ్ళు. ఇవన్నీ ఈరోజు మంత్రి గారు, నారాయణ గారు యొక్క హృదయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇవన్నీ ఆయన ఎమ్మెల్యే స్థాయిలోనో మంత్రి స్థాయిలోనో చేస్తుండేది కాదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం ఫౌండేషన్ నుంచి ఇది చేస్తున్నారు. నెల్లూరు ప్రజలకి ఇదే కాదు, అభివృద్ధి మనం చెప్పుకున్నాం. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అని. అది నిజం. ఒక నెల్లూరుకే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికి ఈరోజు మన రాజధాని నారాయణ సార్ చేతిలో ఆయన తీర్చిదిద్దబడుతుంది. మనం నెల్లూరులుగా ఎంతో అదృష్టవంతులమి. ఇటువంటి వ్యక్తి మన నెల్లూరు నగరం నుంచి రావడం, వ్యక్తిగతంగా ఆయనకి సమతులన లేదు. ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు ఎంతమంది లక్షల కోట్ల మంది విద్యార్థులకి విద్య ఇచ్చి వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడ వచ్చారంటే నారాయణ చదువు అక్కడ చదువుకున్నామని చెప్పేవాళ్ళు. ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం, ఇంకా భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలి. ఈ నెల్లూరు నగరాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని దగ్గరలా రాష్ట్రం మొత్తం ఎట్ట చేసినా నెల్లూరు వరకు ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. నెల్లూరుకి మంచి రోజులు వస్తున్నాయి, ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కానీ తెలియజేస్తున్నాం.